హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొక్కాస్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ కొట్టండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ వరకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను ఈరోజు దేని గురించి వీడియో చేస్తున్నాను అనేది మీకు థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళని గత 3 yearsగా అయితే నేను ఫాలో అవుతున్నానండి. వీడియోస్ అయితే చాలా బాగా చేసేవాళ్ళు. ఫస్ట్ కుకింగ్ వీడియోస్తో స్టార్ట్ చేశారు. తర్వాత లతాతో మ్యారేజ్ అయినాక లత ఇంకా తను కలిసి మంచి వీడియోస్ చేస్తూ ఉండేవాళ్ళండి. సో వన్స్ లత డెలివర్ అయినాక ఏమైందో ఏమో తెలియదు, కానీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు వీడియోస్ చూస్తుంటే వాళ్ళు వ్యూస్ కోసం చేస్తున్నారని అయితే ఖచ్చితంగా అర్థమైపోతుంది. మీరు అనొచ్చు, వాళ్ళ గురించి మీకెందుకు, మీరు కూడా వాళ్ళు వ్యూస్ కోసం మీరు చేస్తున్నారు అనేసి అయితే మీరు అనొచ్చు. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఈరోజు వాళ్ళు ఏం కష్టపడకుండా నార్మల్గా ఇంట్లోనే ఏదో నటించేసి వీడియో ఒక 10 minutes వీడియో పెట్టేస్తుంటే జనాలు నిజంగా దానికి లైక్లు కొట్టేసి ఇంకా వ్యూస్ వచ్చేలాగా చేస్తున్నారండి. కానీ నిజంగా కష్టపడే వాళ్ళకైతే వ్యూస్ రావట్లేదు. సో అందుకనే నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం. నేను మీ అందరికి ఒకటే చెప్తున్నానండి, ఈరోజు నేను వాళ్ళని బ్లేమ్ చేయడానికో లేకపోతే ట్రోల్ చేయడానికో లేకపోతే ఇంకేదో చేయడానికి అయితే నేను రాలేదండి. నేను కేవలం ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి. అంటే వాళ్ళు నిజంగా వీడియోస్ చేస్తున్నారా లేకపోతే నటిస్తున్నారా. ఒకవేళ నిజంగా అయితే నో ప్రాబ్లం, వెల్ అండ్ గుడ్. కానీ చూసే వాళ్ళకి అందరికీ అర్థమవుతుందండి వాళ్ళు నటిస్తున్నారు అనేసి. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే, లత డెలివర్ అయ్యే వరకు అయితే వాళ్ళు వీడియోస్ చాలా బాగా చేశారండి. కానీ వన్స్ లత డెలివర్ అయినాక వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే, లతకి టీత్ సర్జరీ అయిందనేసి, తర్వాత వాళ్ళ అన్న ఎంగేజ్మెంట్ పనులు స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళ అన్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని, వాళ్ళ అన్నయ్య పిచ్చోడైపోయాడని హాస్పిటల్లో పెట్టారని. సరే, హాస్పిటల్లో పెట్టారు, కానీ వీడియో తీయాలి కదా. చాలా మంది హాస్పిటల్లో వీడియోస్ తీస్తున్నారు, డెలివరీ అయ్యేటప్పుడు కూడా వీడియోస్ తీస్తున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు ఈ హాస్పిటల్లో వీడియో చేయడానికి వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? తర్వాత లతాకి మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చిందని, మళ్ళీ 3 లోపల కడుపులో ఉన్నారని, మళ్ళీ మొన్నేమో ఇంకా బేబీస్ లేరని, ఆ విధంగా అసలు ఘోరంగా చేస్తున్నారండి. వాళ్ళ వీడియోస్ చూసిండైతే నిజంగా ఇంకా నాకు చూడాలనిపించట్లేదు. కేవలం అందుకని నేను ఈరోజు, అంటే చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి అది నిజమో కాదో. తెలియకుండా వాళ్ళు లైక్స్ కొట్టేస్తున్నారు. ఆ లైక్స్ వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే, మాకు ఇంకా వ్యూస్ వస్తున్నాయి, మేము ఇంకా ఏ వీడియోస్ చేసినా సరే జనాలు అయితే చూస్తారని అయితే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టయితే వీడియోస్ చేస్తున్నారు. సరే, నిజంగా ఒకవేళ వాళ్ళకి అలా జరుగుతూ ఉంటే వాళ్ళు కమెంట్స్ ఆన్ చేసుకోవాలి కదా. కమెంట్ బాక్స్ అయితే టోటల్గా ఆఫ్ చేసేసారండి. మీరు వెళ్ళి చూడొచ్చు, కమెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేసేసారంటే బ్యాడ్గా కమెంట్ చేస్తారని అయితే వాళ్ళు ఆఫ్ చేసేసారు. అండ్ నేను 2-3 days నుంచి గమనిస్తుంది ఏంటంటే, వాళ్ళకి లైక్స్ కూడా పెద్ద రావట్లేదు. వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదంటే చాలా మందికి అర్థమవుతుంది వాళ్ళు వీడియోస్లో అయితే నటిస్తున్నారని. అండ్ నాకు ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే, మెయిన్గా ప్రెగ్నెన్సీ విషయంలో వాళ్ళు చాలా అబద్ధం ఆడారండి. లతాకి మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది, లోపల 3 babies ఉన్నారు అనేసి, మళ్ళీ నిన్నేమో ఇంకా మా 3 పిల్లలు ఇంకా లేరు అనేసి అయితే వీడియో పెట్టారు. ఎందుకు ప్రెగ్నెన్సీ మీద అంత అబద్ధం ఆడడము అనేసి అయితే నాకు చాలా బాధ కలిగింది. నిజంగా చూసే వాళ్ళకైతే అర్థం అవ్వాలి అది నిజంగా నటిస్తున్నారా లేకపోతే, అది అందరికీ అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మెయిన్ విషయము, వాళ్ళ ఛానల్ గురించి అయితే ట్రోలింగ్ అయితే ఘోరంగా చేస్తున్నారండి. వాళ్ళ ఛానల్ గురించి అయితే కొన్ని 100 ఛానల్స్ పెట్టుంటారు ట్రోలింగ్. లచ్చక్క టీవీ ట్రోలింగ్ వీడియోస్ అని. అయ్యి బాబాయ్, చూసి 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 నాకైతే విరక్తి వచ్చింది. అన్ని ఛానల్స్ అయితే క్రియేట్ చేశారండి, ట్రోలింగ్ ఛానల్స్ అయితే. కేవలం ఆ లచ్చక్క టీవీ గురించే ట్రోలింగ్ ఛానల్స్ అయితే చాలా క్రియేట్ చేశారు. చాలా మంది బతికేస్తున్నారు వాళ్ళ ఛానల్తో అయితే నిజంగా.
సరే ఒకటండి, లత ప్రెగ్నెంట్ అనుకుందాము. వాళ్ళు లత సెకండ్ ప్రెగ్నెన్సీ అని అనౌన్స్మెంట్ చేసి ఒక 3-4 months అవుతుంది. అంటే 3-4 months అవుతుంది అని అంటే ఇప్పుడు బేబీస్ 4th month అనుకుందాము. సో బేబీస్ లోపల గ్రో అయి ఉంటారు కదా. ఓన్లీ ఇనిషియల్ డేస్ లో అయితే అబార్షన్ చేస్తారు. తర్వాత అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. 4th month వచ్చేసిందంటే బేబీస్ కొంచెం గ్రోత్ అయి ఉంటారు, హార్ట్ బీట్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు బేబీస్ ని నార్మల్ గా అయితే అబార్ట్ చేయడం కుదరదు, సమ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో అటువంటి కేసులో లత హాస్పిటల్లో జాయిన్ అయి ఉండాలి. ఈ రోజు లత వీడియోలో కనిపిస్తుంది, నెక్స్ట్ డే ఇలా బేబీస్ చనిపోయారు అనేసి లతని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చామనేసి వాళ్ళు వీడియో చేస్తున్నారు. అసలు జనాల్ని ఎంత ఏ విధంగా మోసం చేస్తున్నారంటే లతాను కూడా ఆఖరికి నటించేలాగా చేస్తున్నారండి వాళ్ళ హస్బెండ్ అయితే. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ తనకి. అసలు అంటే వాళ్ళ వీడియోస్ ఎలా అంటే ఇప్పుడు ఈ రోజు దెబ్బ తగిలిందంటే నెక్స్ట్ డే యాక్సిడెంట్ అయ్యి కాలు తీసారంటే నెక్స్ట్ డే కాలు వచ్చేస్తుంది. అంటే ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ వీడియోస్ అయితే, మీరు చూడొచ్చు. అసలు వెంట వెంటనే జరిగిపోతున్నాయి అన్ని. వాళ్ళ అన్నకి మొన్న పైన పడిపోయారని చెప్పారు, కట్టారు, నెక్స్ట్ డే కట్టు లేదు తనకి. అసలు భలే విచిత్రంగా ఉన్నాయండి వాళ్ళ వీడియోస్ అయితే. చూస్తే మీరు హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు అన్నారండి. కానీ ఎవరు వెళ్ళగొట్టారు అనేది అయితే వాళ్ళు అసలు చెప్పలే వీడియోలో. తర్వాత వేరే ఇంటికి వెళ్ళిపోయారు, రెంట్ ఇల్లు అనేసి. మళ్ళీ కొన్ని రోజులకైతే మేము 2వ ఇల్లు కొన్నాం అనేసి మళ్ళీ చెప్తున్నారండి. సో ఈ విధంగా అయితే జనాల్ని వాళ్ళు పిచ్చోళ్ళని చేస్తున్నారు. చూసినంత కాలము, అంటే మనలాంటి వాళ్ళు చూసినంత కాలం వాళ్ళైతే అలాగే నటిస్తూనే ఉంటారు. ఇంకొకటి హైలైట్ ఏంటంటే వాళ్ళ మీద ట్రోలింగ్ చేస్తున్నారండి. చూసి నవ్వుకోలేక చచ్చిపోయాను నేనైతే. ఘోరంగా ట్రోలింగ్ చేస్తున్నారు అసలు. సో ఎందుకు అంటే నేను కూడా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎందుకు అలాంటి వీడియోస్ చేయడం, హ్యాపీగా చిన్న వ్లాగ్స్ చేసుకోవచ్చు కదా నార్మల్గా. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, సో మంచి వీడియోస్ చేసుకోవచ్చు కదా. ఎందుకు జనాల చేత అలా ట్రోలింగ్ చేయించుకుంటున్నారు, ఎందుకు అలా తిట్టించుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో వాళ్ళు అర్థం చేసుకుంటారనేసి, ఒకవేళ ఈ వీడియో కనుక వాళ్ళ వరకు చేరితే అయితే వాళ్ళు అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియోతో అయితే నేను జనాలకి చెప్పేది ఏంటంటే, వ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటంటే, కొంచెం కష్టపడుతున్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మామూలుగా నటించే వాళ్ళకి ఎలా పడితే అలా వీడియోస్ చేసే వాళ్ళకైతే మీరు లైక్స్ కొడుతున్నారు, వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయి. సో వాళ్ళు ఏదైనా చేస్తారు. మనకి లైక్ కొట్టే వాళ్ళు ఉన్నారు, చూసే వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు ఏ వీడియో అయినా చేసేసి పెట్టేస్తారండి యూట్యూబ్లో. కానీ నిజంగా చేసే వాళ్ళకైతే లైక్స్ రావు, వ్యూస్ రావు నిజంగా. సో నేను చెప్పేది ఏంటంటే జనాలకి కొంచెం కష్టపడుతున్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. చిన్న ఛానల్స్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచిగా ముందుకు వెళ్తారు కదా. సో మీరు సపోర్ట్ చేసిన వాళ్ళకే సపోర్ట్ చేసి లైక్ చేసిన వాళ్ళకే లైక్ చేస్తే ఇంకా చిన్న ఛానల్స్ వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. సో ఈ వీడియో ద్వారా నేనైతే ఇది తెలియజేయాలనుకుంటున్నాను. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీ ఎంకరేజ్మెంట్ చేసే జనాలు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు సో నటిస్తూనే ఉంటారు, అలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటారు. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్. కానీ పిచ్చిగా వీడియోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువైపోతున్నారు. సో ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నంత వరకు అయితే వాళ్ళు అలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటారు. సో జనాలు అర్థం చేసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో ఇదండి ఈ చిన్న వీడియో, మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. సో నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.